హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో వారాలన్నమాట. వారాలంటే అమ్మవారి పండుగ, మేము వారాలు అంటాము. వాటి కోసం మా ఇంట్లో ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏంటి, మేమేమేమి వండుకున్నామని మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ పండుగనే మంగళవారాలు అంటారండి. విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి పల్లెటూరులో ఈ పండుగ జరుపుకుంటారు. మేము బూరెల కోసం సోయ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకో పక్కేమో మా పిన్ని పులిహోర కలుపుతుంది. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో, ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇక్కడైతే బూరెలు అవుతున్నాయి. ఇక్కడ మేము బూరెలు ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ గారెలు వస్తాయి. నువ్వు ఆవిడెవరో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆవిడెవరో మీకు తెలుసు కదా? ఆవిడకి ఏంటి అది వీడియో అసలు చూడలేకపోతా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బూరెలు అయితే వేయడం అయిపోయింది. మా వంటలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఊరేగిస్తున్నారు అంటే మేము అలా బయటకు వచ్చాం చూడడానికి. అందుకే పనిలో పని వీడియో కూడా తీశాను. ఇలా అమ్మవారిని ఊరంతా ఊరేగించిన తర్వాత అమ్మవార్లకి ప్రతి ఇంటి నుంచి నీళ్లు పెడతారు. ప్రతి ఇంటి నుంచి ఒక బిందె నీళ్ళు అయితే తీసుకొని వస్తారు. అందులో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి ఒక దగ్గర పెడతారనమాట. ఆ నీళ్ళతోనే అమ్మవార్లకి స్నానం చేస్తారు. ఆ స్నానం చేసిన తర్వాత అమ్మవార్ల ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద అమ్మవార్లు పడతారనమాట. ఇదిగోండి, చూపిస్తున్న విధంగా ఇలా అయితే పోస్తారనమాట వాళ్ళ మీద నీళ్ళు. ఇప్పటి వరకు వర్షం పడింది, మేము కూడా పడుకొని లేచామన్నమాట తినేసి. క్లైమేట్ చాలా బాగుంది. మా మేడ నుంచి మీకు వ్యూ చూపిస్తానండి. ఈ పండగకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఈ పండగ రోజు వర్షం అయితే డెఫినెట్గా పడుతుందంట. అందుకే అప్పటి వరకు ఎండ ఫుల్గా కాసింది, ఆ రోజు మాత్రం ఫుల్ రైన్ అనమాట. ఇదిగోండి, నేనైతే అమ్మవారికి నిండుగుండ నీళ్ళు పట్టుకొని వెళ్తున్నాను మా దేవుడి ఇంటికి. అక్కడ నీళ్లు పెట్టిన తర్వాత ఇందాక చూపించిన విధంగానే అమ్మవార్లకి నీళ్లు పోస్తారు. ఇదిగోండి, మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే పెట్టారు వాటర్. ఇంకా వాటర్ పెట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి దేవుడింటికి వెళ్ళాము. నేను, మా పిన్ని, మా తను. అక్కడ ఏవో పూజలు చేస్తారు, ఇంకా డీజే ఏదో పెట్టారు, చూద్దాం రండి అంటే. ఇదిగోండి, దేవుడింటికి వచ్చేసిన తర్వాత అమ్మవారు అక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఆవిడకైతే నీళ్లు పోసేసిన తర్వాత అలా పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆవిడ మనకి బొట్టు పెడతారనమాట. బొట్టు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాను నేను. ఆ అమ్మవారిని లోపలికి తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో కూర్చోబెట్టి ధూపం వేస్తారు. అప్పుడు ఆవిడని అమ్మవారు ఆవాహిస్తారనమాట. ఇదిగోండి, ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు. అరటిపండులో పసుపు కలిపి ఇస్తారనమాట. దండం పెట్టుకుని ఆ ప్రసాదం తీసుకొని నేను వచ్చేసాను బయటికి. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ అమ్మవారిని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అమ్మవారు పడ్డారు. అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు కదా, వాళ్ళ చుట్టూ మొత్తం ఊరు జనం అంతా వెళ్తారు. వాళ్ళతో పాటు ఊరు జనం అంతా అక్కడే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు కదా. అందుకే ఆ వీధంతా నిండిపోయింది ఫుల్గా. ఇక్కడ ఏంటంటే డీజే పెట్టారు. వెనకాతలు వస్తున్నారు కదా, వాళ్ళు కోలాటం అనమాట. కోలాటం కూడా పెట్టారు. వాళ్ళైతే డాన్స్ చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. నేనే కాదు, మీరు కూడా చూడండి ఎంత బాగా చేశారో. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే, దమ్ములు ఉడుపులు అయిపోయిన తర్వాత రైతులు పాడి పంటలు బాగా పండాలని, పాలిచ్చే గేదెలు, ఆవులు సురక్షితంగా ఉండాలని, ఊరంతా క్షేమంగా ఉండాలని, ఏ చెడు జరగకూడదని ప్రతి సంవత్సరం అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇచ్చుకొని ఈ పండుగ జరుపుకుంటారనమాట. ఈ పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే పోలాల అమావాస్య ముందు వారం ఈ పండుగ జరుపుకుంటారు. ముందు మంగళవారం.
పైడితల్లమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, గౌరమ్మ తల్లికి, బంగారమ్మ తల్లికి అలా అందరు అమ్మ తల్లులకి పసుపు కుంకాలు ఇచ్చుకుంటామన్నమాట. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ పండగ ఏంటో, ఎలా జరుపుకుంటారో, ఎందుకు జరుపుకుంటారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నాకైతే తెలీదు. నేను కూడా ఈ పండగని ఫస్ట్ టైమే చూస్తున్నాను. నాకు పెళ్ళయిన తర్వాత ఇదే ఫస్ట్ పండగ అనమాట. అందుకనే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. నేనేమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. ఈ పండగ అయిపోయిన మరుసటి రోజు బుధవారం దుమ్ముల పండగ అంటారంట. అంటే ఇంట్లో ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది. చుట్టాలకి అందరికీ చెప్పుకుంటారు కదా. ఆ రోజు మాత్రం ఈ మంగళవారం మాత్రం నాన్ వెజ్ తినరు, ఫుల్ వెజ్ అనమాట. ఆ నెక్స్ట్ డే మాత్రం ఫుల్ నాన్ వెజ్ తింటారనమాట. అంటే మనం కనుమ ఎలా జరుపుకుంటామో ఆ రోజు అలా జరుపుకుంటాము. నాకైతే ఈ పండగ గురించి ఇంతకు మించి ఏం తెలీదు. ఇది కూడా నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే ఏమనుకోకండి. ఇంకా ఎలా జరుపుకుంటారో మీ సైడ్ కామెంట్ చేయండి. ఇంకా అదంతా పక్కన పెడితే డ్యాన్స్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇంకా మేము చూస్తూనే ఉన్నాము. అలా ఈవినింగ్ అంతా అక్కడ అలా స్పెండ్ చేసాము. అసలు ఎంతమంది జనాలు వచ్చారంటే ఆ వీధి మొత్తం సరిపోలేదు, అంతమంది జనాలు వచ్చారు. మా వీధికి తీసుకుని రారంట, అందుకనే నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. ఎలాగో రారు కదా, వీడియో తీసుకున్నట్టు ఉంటుంది, నేను ఎప్పుడు చూడలేదు, చూసినట్టు ఉంటుందని చెప్పి వేరే వీధికి వెళ్ళి నేను మా పిన్ని అక్కడికి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. మీకు చూపించాలి ఎలా జరుపుకుంటారో ఏంటి అనేది, అందుకనే వీడియో తీశాను. అసలు ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళి కూడా వీడియో తీద్దాము అనుకున్నాను, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి. కానీ వర్షం పడింది కదా, బురదగా ఉంటుంది, వెళ్ళినా మీరు జారిపోతారు, శారీస్ క్యారీ చేసుకొని మీరు వెళ్ళలేరు అని మా మామయ్య అంటే, సరే ఎందుకులే అంత రిస్క్ చేయడం అని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా బాగుంటుంది. చుట్టూ అంతా ఫుల్గా వరి వేస్తారు కదా, పొలాలు ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇంకా కాల్ వచ్చింది, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయాను పాప ఏడుస్తుందంటే. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు రాలేదు, వాళ్ళకి రావడానికి కుదరలేదు. అరిసెలు పంపించారు వాళ్ళు పండగకని చెప్పి. అరిసెలు చేసి పంపిస్తే అవన్నీ నేను వేరే తపాలలోకి తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య దీపం పెట్టేసి మడపలు పెట్టారనమాట. అదిగోండి. ఫైనల్లీ మా పండగ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము. డ్యాన్స్ చేయలేదు, ఏటీ చేయలేదు, ఇంట్లో పనులు మేము చేయలేదు, నేను చేయలేదు, ఏమీ చేయలేదు. పాపను కూడా ఈరోజు పట్టించుకోలేదు. ఎంతసేపు వీడియో అనుకొని పండగ ఎలాగుంటుందో ఏంటో చూసేయాలి అన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాను. ఈరోజు అయితే ఈ వీడియో ఇంతే అండి. ఫుల్ టైర్డ్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. అంతవరకు